నమస్తే. ఆధ్యాత్మిక ప్రక్రియ గాని, కుండలిని ప్రక్రియలో గాని అసలు ఏమి జరుగుతుంది? ఈ ప్రక్రియ ఎన్నో ఏళ్ల మీదుగా మన దేహంలో జరుగుతుంది. మనకి ప్రాణ ప్రవాహం మన దేహంలో రకరకాల చోట్ల కదులుతున్నట్టు తెలుస్తుంది. చక్రాలు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ప్రక్రియ అసలు మన దేహంలో ఏం చేస్తోంది? అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలి అంటే మన దేహాన్ని కుడి, ఎడమగా విభజన చేసుకుందాం. ఎడమ వైపు స్త్రీతత్వం, కుడివైపు పురుషతత్వం. ఇది ఎవరికైనా కూడా అంతే. స్త్రీలలో అయినా కూడా అంతే, పురుషుల్లో అయినా కూడా అంతే. ప్రక్రియలో ఏంటంటే మన దేహంలో ఏదైతే స్త్రీ, పురుష తత్వాలు వేరువేరుగా ఉన్నాయో అవి ఒక స్థాయిలో కాకుండా ప్రతి స్థాయిలో, ప్రతి చక్ర స్థాయిలో దేహం మొత్తం అవి 2 ఐక్యమవుతాయి. దానివల్ల మనం పూర్ణులవుతాం. అంటే శివుడు, శక్తి అర్ధనారీశ్వరుడుగా ఉన్నది మన దేహం కాస్త ఆ 2 శక్తులు ప్రతి చక్ర స్థాయిలో ఐక్యమయ్యి, అంతేకాకుండా కుడి, ఎడమ దేహం ఐక్యమయ్యి, అంటే వాటి మధ్యలో ప్రవాహం నర్వస్ కనెక్షన్స్ అన్నీ పెరిగి, మధ్యలో ప్రవాహం అనేది ఎక్కువయ్యి, అంతేకాకుండా మన మెదడు ఎడమ వైపు మెదడు అంటే ఇది మన లోపల ఉన్నటువంటి పురుషతత్వం ఎడమ వైపు. కుడివైపు మన లోపల ఉన్నటువంటి స్త్రీతత్వం. ఇక్కడ మీకు పై స్థాయిలో మెదడు కూడా ఈ 2 కూడా ఒకటవుతాయి. కలిపి మొత్తం మెదడు అంతా తెరుచుకుని 100% మెదడు సెంటర్స్ అన్ని తెరుచుకుని ఒక మామూలు మనిషి దేహంలో వాళ్ళ మెదడులో 2-3% వరకే వాళ్ళు వాడతారు. మిగతా 97% నిద్రావస్థలో ఉంటుంది. ఈ ప్రాణ అనేది తలలోకి వెళ్ళినప్పుడు అక్కడ బ్రెయిన్ సెంటర్స్ అనేవి తెరుచుకుని చాలా ఏళ్ళు పడుతుంది. ముందు దేహంలో కుడి ఎడమ ఐక్యమయ్యాక మనకి తర్వాత తలలో మెదడు భాగంలో కూడా కుడి ఎడమ అనేవి ఐక్యం అవుతాయి. ఐక్యమైనప్పుడు మనకి జన్మజన్మాల ఈ కథ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడే మనకి కాంతి దేహం తయారవుతుంది. ఇంకా మనకి మళ్ళీ భూమి మీద పుట్టాల్సిన అవసరం ఉండదు. ఆధ్యాత్మిక ప్రక్రియ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మిమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది కుడి, ఎడమ, అంతేకాకుండా శరీరం మధ్యలో నుంచి పైకి మీకు సుషుమ్న నాడి వెళ్తుంది. మన దేహంలో వెన్ను ఉంటుంది కదా, వెన్నుకు సరి సమానంగా సూక్ష్మ దేహంలో మనకి సుషుమ్న నాడి ఉంటుంది. అంటే మనకి భౌతిక దేహంలో వెన్ను అనేది ఎలా ఉంటుందో దాన్ని పోలి సూక్ష్మ దేహంలో సుషుమ్న నాడి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇడా పింగళ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అనుకుంటా. ఇడా పింగళ మీ శరీరంలో కుడివైపు భాగం పింగళ నాడి ఉంటుంది, అది పురుషతత్వం. ఎడం వైపు ఉండేది ఇడా నాడి, అది స్త్రీతత్వం. మీ కుడివైపు భాగం మీ భౌతిక దేహానికి సూచన, మీ ఎడం వైపు భాగం మీ మనస్సుకి సూచన. అంటే ఇక్కడ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మీ దేహంలో ప్రాణ ప్రవాహం పైకేసి ప్రవహిస్తున్నప్పుడు మీ లోపల ఆ శక్తి ఎలా పనిచేస్తుందంటే శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మారుస్తుంది. అయితే ఇక్కడ మీరు 3 ఫ్లోస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శరీరంలో ఎడం వైపు నుంచి పైకి వెళ్తోంది, అది నేను పసుపుగా పెట్టాను. ఇంకొకటి కుడివైపు నుంచి పైకి వెళ్తుంది, అది ఎర్ర రంగులో పెట్టాను. అంతేకాకుండా మధ్య సుషుమ్న నాడి, మీకు చక్రాలు ఉన్నాయి చూడండి వరుసగా, దాంట్లోంచి కూడా పైకి సుషుమ్న నాడిలోంచి ప్రవాహం అనేది వెళ్తుంది. అయితే ఎడం వైపు భాగంలో నేను చెప్పాను ఇడా నాడి ఉంటుందని. ఇడా నాడియే కాకుండా ఇంకా వేరే నాడులు కూడా ఉంటాయి ఎడం వైపు కింద నుంచి పైకేసి వెళ్ళేవి. అందులో ఒకటి శంకరీ నాడి ఉంటుంది. కుడివైపు భాగంలో మీకు పింగళ నాడికి సరిసమానంగా పాయస్విని నాడి ఉంటుంది. అది కూడా మీకు కుడివైపు కింద మొదలై పైకేసి ఇలా వెళ్తుంది. అయితే ఈ ప్రక్రియలో జరిగేది ఏంటంటే మీకు కుడి ఎడమ మధ్యలో ప్రవాహం అనేది మీ దేహంలో లోపల అంతర్గతంగా మొదలవుతుంది. అది మీ ధ్యాసకి రాకపోవచ్చు. ఒక్కొక్క చక్ర స్థాయి నుంచి పైకేసి వెళ్తూ వెన్ను లోపల నుంచే కాకుండా వెన్ను పక్కల నుంచి కూడా మీకు ప్రాణ ప్రవాహం పైకి వెళ్తుంది. ఎంతగా మీ దేహంలో కుడి ఎడమ ఐక్యం అవుతాయో అంతగా మీకు సుషుమ్నలోకి ప్రాణ అనేది వెళ్తుంది. ఈ ఎడం వైపు పైకేసి వెళ్ళేటువంటి ప్రాణ ప్రవాహం మిమ్మల్ని ఎన్నో జన్మల
బాధ నుంచి, గాయాల నుంచి, నొప్పి నుంచి, ఎందుకంటే దీనికి మనసుకి సంబంధం ఉంటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని ఇది సరిచేస్తుంది. మిమ్మల్ని అహంకారం అనేది ఆ ముసుగు మీలో ఎలా పనిచేస్తుందో మీకు చూపించి, మిమ్మల్ని ఎన్నో జన్మల బాధ నుంచి బయటికి తీసుకొచ్చి మీకు ఒక విడుదల అనేది ఇస్తుంది. దీనివల్ల మన లోపల ఉన్నటువంటి మానసిక వ్యధలు పూర్తిగా చెరిగిపోతాయి. మనవే కాదు, మన పూర్వీకులు అంటే అమ్మా నాన్న వైపు ఎవరికైనా ఏదన్నా ఉంటే గనక పూర్వీకుల వ్యధ కూడా మనం తుడిచేస్తాం అన్నమాట ఈ ప్రక్రియలో. అంటే ఒక రకంగా మీ దేహంలో ఎడం వైపు శక్తి పైకేసి ప్రవహిస్తూ ఇలా పక్క నుంచి వెళ్తుంది, మెడలోంచి పైకి ఇలా పైకేసి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం శరీరం కింద నుంచి ఇలా పైకి, ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా వెళ్తుంది ఎడం వైపు. అలా వెళ్ళినప్పుడు మీదే కాకుండా మీ పూర్వీకుల బాధని కూడా మీరు తుడిచేస్తున్నారు. తర్వాత తరాలకి అది వెళ్ళదు. కుడివైపు భాగం మీకు ఇక్కడి నుంచి ఇలా పైకి ఇలా వచ్చి ప్రవాహం ఇలా మీకు పక్కకి నుంచి ఇలా పైకి వెళ్తుంది, మెడ పక్క భాగం నుంచి. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీలో వ్యక్తిత్వం అనేది మనకి ఎందుకు అవసరము అంటే ఎన్నో జన్మల సారంగా మనలో కొంత మంచి కొంత చెడుగా ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. మనం ఆ వ్యక్తిత్వ ముసుగులోనే ఎన్నో జన్మలు బ్రతుకుతాం. దాంట్లో సాత్విక తత్వాన్ని పెంపొందించుకుంటాం. నేను గతంలో వ్యక్తిత్వం మీద ఒక వీడియో సిరీస్ చేసి ఉన్నాను. దానికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. అక్కడ 5th లేదా 6th వీడియోలో నేను ఎనియాగ్రామ్ పర్సనాలిటీ టెస్ట్ లింక్ కూడా పెట్టాను. మీరు ఆ టెస్ట్ తీసుకుంటే మీ వ్యక్తిత్వం ఏ తీరుగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది ఆ వీడియో సిరీస్ చూస్తే. అంటే మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే అదంతా మీ కుడివైపు భాగం అవుతుంది. మనలో దురభిమానం, దురహంకారం, కోపం, మనలో చాలా చెడు గుణాలు ఉంటాయి. జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి గుణాలు కూడా మనం చాలా మనలో ఉంచుకుంటాం. ఎందుకంటే అది చక్రాల్లో ఉంటుంది. అది అసలు వాటిలోంచి బయటకు రావటమే మరి మోక్షానికి మార్గం. మీ లోపల కుడివైపు శక్తి పైకేసి ప్రవహిస్తున్నప్పుడు మీలో వ్యక్తిత్వం అనేది కరిగిపోతుంది. మనకి వ్యక్తిత్వం ఎంతవరకు కావాలి అంటే మన లోపల ఒక అంతరాత్మ అనేది ఏర్పడాలి. అంతరాత్మ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసారంటే నాభి స్థానంలో జీవ అనేది ఉంది. ఈ జీవుడు జనన మరణ చక్రాలు చిక్కుకుని ఉంటాడు. ఎన్నో జన్మాల ఆ జీవుడు ఒక సారంగా అతను నేర్చుకున్న పాఠాలు అన్నీ కలిపి అతనిలో ఒక వ్యక్తిత్వాన్ని, ఒక సారాన్ని తయారు చేస్తాయి. ఆ సారం ఇక్కడ ఉంటుంది. అదే అంతరాత్మ. అయితే అంతరాత్మ మనకి చక్కగా ఏర్పడ్డాక మనకి ఇంకా వ్యక్తిత్వం అవసరం లేదు. ఆ వ్యక్తిత్వం మనల్ని కట్టిపడేస్తుంది జనమరణ చక్రాల్లో. కాబట్టి ఈ వ్యక్తిత్వం అనేది మనం తుడిచేసుకోవాలి. వ్యక్తిత్వం ఒక నిచ్చెన లాంటిది, మిమ్మల్ని ఆ నాభి స్థానం నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది. ఇప్పుడు దాని అవసరం లేదు మీకు. కాబట్టి మీలో వ్యక్తిత్వం అనేది క్రమేపీ తుడిచిపెట్టుకుపోవాలి. అప్పుడు మీరు జీవితాన్ని చూసే విధానం కానీ, మీరు ఆలోచించే విధానం కానీ ఏది మీ వ్యక్తిత్వం ముసుగులోంచి రాదు. ఆ వ్యక్తిత్వం అనే ముసుగులో ఉన్నంత కాలం మన అహంకారంలో ఉంటాం. ఇలా కుడివైపు నుంచి పైకేసి వెళ్ళే ప్రవాహం మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని తుడిచేస్తుంది. అలా మీలో స్వస్థత అనేది రావటం, మానసిక స్వస్థత అనేది రావటం, మీ వ్యక్తిత్వం తుడిచిపెట్టుకుపోయే కొద్దీ మీ చక్రాలు తిరగటం, ఇంకా సుషుమ్న నాడి లోపల ప్రవాహం అనేది ఇంకా బలంగా పైకేసి వెళ్ళటం, ఈ రకంగా మీకు సిమ్టమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది 3 ప్రవాహాలు పైకేసి ముఖ్యంగా ఉంటాయి. ఒకటి మిమ్మల్ని జన్మజన్మాల విషయాల నుంచి స్వస్థత తీసుకొచ్చేది, ఇంకోటి మీ వ్యక్తిత్వం తుడిచేసేది. ఈ 2 చక్కగా పైకేసి ప్రవహించినప్పుడు మీకు సుషుమ్న నాడి తెరుచుకుని సుషుమ్న నాడి ద్వారా మీ చేతనా స్థితి పైకేసి వెళ్తోంది. అయితే మీకు చక్కగా అంతరాత్మ ఏర్పడి మీలో గనక
ఈ కుడి ఎడమ వైపు చక్కగా పైకేసి ప్రవాహం ఏర్పడి సుషుమ్నాడిలోంచి కూడా పైకేసి ప్రవాహం ఏర్పడినప్పుడు ఒకవేళ మీది గనక టాప్ డౌన్ అవేకనింగ్ అయితే అంటే పైనుంచి శక్తిపాతం అనేది మీకు ఎక్కువగా అనుభవంలోకి రావటం, ఎక్కువగా పైనుంచే మీకు ప్రక్రియ ముందుకు వెళ్ళటం అనేది మీకు తెలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మొదటి బొమ్మ పెట్టాను చూడండి. ఈ చిహ్నం మీకు కనిపిస్తుంది. ఈ చిహ్నం మీకు మూడో కంట్లో కనిపించినప్పుడు అర్థం ఏంటంటే మీ చేతనా స్థితి జీవుడి స్థాయి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఆ వ్యక్తిత్వం అనేటువంటి నిచ్చెన అనేది ఇంకా అవసరం లేదు. అవసరం లేకపోయేసరికి ఇక్కడ ప్రక్రియ నేను చెప్పాను. ముందు దేహంలో పనిచేస్తుంది. కుడి ఎడమ ఐక్యమయ్యాక ప్రతి చక్ర స్థాయిలో తర్వాత ఈ ప్రక్రియ మీకు తలలో పనిచేస్తుంది. మళ్ళీ కుడి ఎడమ మెదడుని ఒకటిగా కలిపి దాని మధ్యలో శక్తి ప్రవాహం పెంచి అన్ని బ్రెయిన్ సెంటర్స్ని తెరిచేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పా కదా. అయితే ఇప్పుడు మీకు ఈ చేతనాశక్తి ఇక్కడికి మారింది కాబట్టి ఎక్కువగా మీకు బ్రెయిన్ రీవైరింగ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. మీకు తలలోపల చాలా ఏళ్ల పాటు శక్తి ప్రవాహం తిరగటం, మీకు తలనొప్పి లాంటిది రావటం. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇక్కడ బొమ్మలో చూసారంటే పైన సహస్రార చక్రం కనిపిస్తుంది తలపైన. కింద మీరు చూసారంటే వేరే 6 చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆగ్య చక్రం. సహస్రారం ఇక్కడ ఉంది. అయితే సహస్రారం ఏంటి అంటే దానికిను కింద చక్రాలకి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సహస్రారం నుంచి కిందకి మీరు వైర్లు వేసారనుకోండి ప్రతి చక్ర స్థాయికి, అంటే సహస్రారంలో దళాలు ఉంటాయి, కింద చక్రాల్లో దళాలు ఉంటాయి. కింద చక్రంలో దళం ఒకటి ఉంటే అదే దళం మీకు పైన సహస్రారంలో 20 చోట్ల ఉంటుంది. అక్కడ సహస్రార చక్రంలో ఉన్నటువంటి 20 దళాలకి కింద మీకు పోనీ ఉదాహరణకి మూలాధార చక్రం అనుకుందాం. దాంట్లో ఉండేటువంటి ఒక దళానికి కనెక్షన్ ఉంటుంది. దానికి పైనుంచి సిగ్నల్స్ వస్తాయి, కింద నుంచి పైకి కమ్యూనికేషన్ వెళ్తుంది. ఈ రకంగా మీకు తెలుస్తుంది శరీరంలో సహస్రార చక్రం కింద చక్రాలకేసి దళాలకేసి సిగ్నల్స్ పంపిస్తోంది, కింద దళాలు పైకేసి సిగ్నల్స్ పంపిస్తున్నాయి. ఇది మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి పై స్థాయిలో సహస్రార చక్రంలో పనిచేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనం ఒక సాక్షి మాత్రంగా మన గతాన్ని చూడగలిగేటువంటి శక్తి, గతంలో ఏ విషయాలైతే మీకు కోపం కలిగించేవో, దుఃఖం కలిగించేవో ఇప్పుడు మళ్ళీ అవే జ్ఞాపకాలు మీకు కనిపిస్తాయి. కానీ ఈసారి మీకంత కోపం, దుఃఖం రాదు. వాటిని అట్లా ఒక సాక్షి మాత్రంగా చూసి వదిలేసేయగలుగుతారు. కొంతమందికి ఇక్కడ తొందరగా సమాస్థితులు వస్తాయి, కొంతమందికి ఆలస్యంగా వస్తాయి. అంటే మీ ప్రక్రియ ఏ రకంగా అవుతోంది, ఏ నాడి ద్వారా మీకు కుండలిని పైకి వెళ్ళింది, టాప్ డౌన్ అవేకనింగా, కుండలిని అవేకనింగ్ అనే దాన్ని బట్టి సమాస్థితులు ముందు వస్తాయా తర్వాత వస్తాయనే దాంట్లో తేడా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సమాస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే మీరు ఆ సమాస్థితిలో ఉన్నప్పుడు కుండలిని లేదంటే ఈ చేతనా స్థితి ఏదైతే స్థితిలో మీరున్నారో ఆ చేతనా స్థితిలోనే మీ లోపల దేహంలో జరిగేటువంటి ప్రాణ ప్రవాహం కానీ శక్తి ప్రవాహం కానీ మిమ్మల్ని సమాధి స్థితుల్లో ఉంచి మీ లోపల ఉన్నటువంటి సంస్కారాలని, వాసనల్ని, వికల్పాలని తుడిచేస్తుంది. సంస్కారాలు అంటే మనకి గత జన్మ నుంచి వచ్చినటువంటి కొన్ని విషయాలు అనుకుందాం. వాసనలు అంటే మనకి మనస్సు మీద ముద్రలు పడతాయి. ఆ ముద్రలు మనం లోకాన్ని చూసే విధానం ఇవన్నీ సంస్కారాలు వాసనలోకి వస్తాయి. అంతేకాకుండా వికల్పాలు అంటే ఊహలు మనం చాలా ఊహించుకుంటూ ఉంటాం. ఈ ఊహలు కూడా మన వ్యక్తిత్వం బట్టే మనకు వస్తాయి. అందరికీ ఊహలు ఒకలాగా ఉండవు. మన వ్యక్తిత్వం ఏ రకంగా తయారైతే మన ఊహాగానాలు అదే రకంగా ముందుకెళ్తాయి. ఇవన్నీ కూడా మనల్ని వ్యక్తిత్వ ముసుగులో ఇంకా పై స్థాయిలో ఉంచేస్తాయి. కాబట్టి వీటన్నిటిని తీసేయాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా కష్టమైంది. సంస్కారాలు, వాసనలు, తర్వాత వికల్పాల్ని తుడి చేయటం అనేదే చాలా కష్టం ప్రక్రియలో. అయితే ఇక్కడ ఈ పై స్థాయిలో ఈ మొత్తం కుండలిని తుడిచేస్తుంది. మీ శక్తి ఎక్కువగా పైన పనిచేస్తోంది. ఇంకా మీ సంస్కారాలు, వికల్పాలని కుండలిని
తుడిచేస్తుంది, లేదంటే ఆధ్యాత్మిక శక్తి తుడిచేస్తుంది అనంగా ఇక్కడ మీకు వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే మీకు చేతులు కాళ్ళు ఏదో తిమ్మిర్లెక్కి గుచ్చుకున్నట్టుగా ఇట్లాగా గుచ్చుకోవటం. అంటే ఇది మీకు ముందు కూడా రావచ్చు ఈ సిమ్టము. కాకపోతే ఈ స్థాయిలో ఇంకా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా మీకు గుండె భాగంలో విపరీతంగా సిమ్టమ్స్ వస్తాయి. గుండె అదిరినట్టుగా ఆహ్, మీకు దాని శక్తి ఇక్కడంతా ఎలక్ట్రిసిటీ లాగా అనిపిస్తుంది చాలా ఎక్కువగా. పైగా మీకు ఇక్కడ హృచ్చక్ర ఉంటుంది ఎడమ వైపున, కుడి వైపున మనస్తన ఉంటుంది. మధ్యలో అనాహతం ఉంటుంది. ఈ మధ్యలో వీటన్నింటికి కనెక్షన్స్ మీకు తెలుస్తాయి. అన్నీ కనెక్ట్ అయ్యి కలిసి పనిచేయటం. ఇక్కడ హై హార్ట్ ఉంటుంది. ఇక్కడ పైకేసి మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది స్పర్శ. అయితే ఇక్కడికి ఏమవుతుందంటే ఇంచుమించు మీ వ్యక్తిత్వం అనేది కరిగిపోయింది. ఆ ముసుగులోంచి బయటకొచ్చేసారు. మీలో ఆఖరిన ఉన్నటువంటి సంస్కారాలు, వికల్పాలు, వాసనలు అన్నిటిని కుండలిని కరిగించేస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే నేను అనేటువంటిది వేరేగా ఒక ఉనికి ఉన్న నేను, ఆ నేను అనే ఉనికిని పోగొట్టుకుంటున్నాను. ఈ వ్యక్తిత్వ ముసుగులో ఉన్నప్పుడే నాకు నేను వేరు. ఈ విశ్వానికి భిన్నంగా నేను ఉన్నాను అనేది నాకు అది అనుభవం. నేను అలాగే బ్రతుకుతున్నాను నా జీవితంలో. మనిషిలో ఎంత అహంకారం ఎక్కువుంటే, ఆ మనిషి తాను వేరు అని అనుకుంటాడు. ఎంతగా అహంకారం ఎక్కువుంటే, అంతగా తన కుటుంబం వాళ్ళతో కూడా పోటీ పడతాడు. పెళ్ళంతో పోటీ పడతాడు, పిల్లలతో పోటీ పడతాడు, చుట్టుపక్కల వాళ్ళందరితో పోటీ పడుతూ ఉంటాడు. నేను అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనలో ఆ వ్యక్తిత్వం కరిగిపోతుందో, ఎప్పుడైతే మనం గత జీవిత కాలాల గాయాల్లోంచి బయటకొచ్చేస్తామో, సంస్కారాల వికల్పాలు అన్నీ మనలో తుడిచిపెట్టుకుపోతాయో ఈ ప్రక్రియలో, ఈ నేను అనేది కరిగిపోతుంది. కరిగిపోయే కొద్దీ మీకేమవుతుందంటే, మీకు ఇక్కడ హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బాగా ఎక్స్‌పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇది హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మామూలుగా ఒక మనిషికి కొంతవరకు కొన్ని అడుగుల దూరం వరకు వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంకా విచ్చుకుంటుంది. గుండె తెరుచుకున్నట్టుగా, అనాహత చక్రం తెరుచుకున్నట్టుగా ఇక్కడ ఎంత ఎలక్ట్రిసిటీ ఉంటుందంటే మీ దేహంలోంచి ఇట్లా ప్రవహించేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీ నుంచి ఓ 10, 25 అడుగుల దూరం వరకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే నేను కేవలం ఈ దేహానికి సంబంధించి లేను. ఈ దేహానికి మించి బయట కూడా నేను పరుచుకున్నాను. అంటే బయట జాగా అంతా కూడా నాలోకొస్తుంది. అలా మనిషి ఇంకా దీర్ఘ సమాస్థితుల్లోకెళ్ళేసరికి ఇంకా అది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా విచ్చుకుంటుంది. అంతగా అది విచ్చుకోవాలి. మనకిక్కడ ఒక సమాధి స్థితిలో మనకి ఏకత్వ అనుభవంలోకొస్తుంది. ఎందుకంటే మన లోపల అహంకార పొరలన్నీ కరిగిపోయాయి. వ్యక్తిత్వం కరిగిపోయింది. మన గాయాలన్నీ మానిపోయాయి అనేసరికి వీటినన్నిటిని అంటిపెట్టుకునే నేను అనే ఒక భావన మనలో ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ చెరిగిపోతాయో నేను అనే భావన కూడా చెరిగిపోతుంది వీటితో పాటు. అప్పుడు ఆ స్థాయిలో మీకు ఏకత్వం అనేది అనుభవపూర్వకంగా మీకు తెలుస్తుంది. మీరు విశ్వంలో ఒకటైపోతారక్కడ. అంటే ఈ శరీరం నేను వేరు అనేది ఆ సమాస్థితిలో ఏదైతే మీకు అక్కడ పరిధి ఉందో ఆ పరిధి చెరిగిపోతుంది. దేహం పరిధి దాటి మీరు ఈ విశ్వంతో మమైకం అయిపోగలుగుతారు. అదే ఏకత్వం. అక్కడే మీకు అర్థమవుతుంది. నేను ఈ దేహానికి, మనసుకి మించి ఉన్నాను. ఈ దేహం అనేది ఒక ముసుగు. నాకు ఈ జీవితాన్ని అనుభవించటానికి కేవలం ఒక సాధనం అంతే ఇది. మనసు కూడా అంతే. అంతకు మించి ఏమీ కాదు అనేది మీరిక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కాబట్టి ప్రక్రియలో ఎంతగా మీలో కుడి, ఎడమ ఐక్యమవుతుందో అంతగా సుషుమ్న నాడి నుంచి పైకేసి ప్రవాహం వెళ్తుంది. ఇలా మధ్యగా పైకేసి ప్రవాహం వెళ్తుంది. ఇక్కడే మీకు ఇడా నాడి, పింగళా నాడి అనుభవంలోకొస్తాయి. మీకు చక్రాలు తిరగటం తెలుస్తాయి. అంతేకాకుండా ఇక్కడే ఒక స్థాయి తర్వాత మీ చేతనా స్థితి మూలాధారం నుంచి లేచి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అప్పుడు మీకు జీవుడు అనేవాడు అంటే ఎన్నో జన్మల మీదగా ఎవరైతే జీవుడు జనన మరణ చక్రాల్లో పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ బ్రతుకుతున్నాడో ఆ జీవుడికి ఎన్నో జన్మాల
సారంగా ఏర్పడినటువంటి అంతరాత్మ ఆ స్థాయికి మీ చేతనా స్థితి వెళ్ళినప్పుడు ఇంకా మీకు మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ జరిగే విధానం ఇది. ఉంటానండి. నమస్కారం.